ఈ వీడియో ఎక్స్ సిఐఏ ఏజెంట్ తులసి చందు గారి కోసం, సారీ ఎక్స్ ఐపాక్ ఏజెంట్. ఈమె గతంలో ఐపాక్లో పనిచేసిందటండి. ఇప్పుడు ఐపాక్ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా వచ్చాయి. నాకు అక్కడికి వెళ్ళి పనిచేసిన తర్వాత నేను ఐపాక్ లో పనిచేశాను కాబట్టి ఐపాక్ లో నేను చూసినంత వరకు ఇప్పుడైతే పనిచేయట్లేదని చెప్పింది, దానికి ఏ ఆధారాలు లేవు. అయితే ఈ ఐపాక్ వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారంటే అర్ధ సత్యాన్ని ప్రజల్లోకి స్ప్రెడ్ చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. 2019 ఎలక్షన్లో వీళ్ళు ఇదే చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం తులసి చందు రూపంలో చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ అందరికీ తెలిసిపోయారు వీళ్ళు పేటీఎం టీం అని. సో ఇప్పుడు తెలంగాణ నుంచి ఉన్న కొద్దిమందిని మళ్ళీ రిక్రూట్ చేశారా, లేకపోతే వీళ్ళు అప్పటి నుంచి పనిచేస్తున్నారా, మరి నాకైతే తెలీదు. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే సాయి కృష్ణ కేసుని ఈ తులసి చందు కృష్ణలంక ఫైల్స్ అని ఒక వీడియో రూపంలో చేసిందండి. ఆ వీడియోలో తను ఎంత నేగ్గా ప్రజల్లోకి విష ప్రచారం చొప్పించింది అనేది నేను కొన్ని ఆధారాలు తన వీడియో నుంచి మీకు చెప్తాను. మొట్టమొదటి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందే అయితే సాయి కృష్ణ యాంగిల్లో మొదలు పెట్టాలి, లేదా సిఐ నాగరాజు గారి యాంగిల్లో మొదలు పెట్టాలి కదా. కానీ తులసి చందు తెలుగు ఏం చేసిందంటే సాయి కృష్ణ తల్లి యొక్క యాంగిల్ నుంచి మొదలుపెట్టింది. ఇది ఒక రౌడీ షీటర్ కథ కాదు, క్రూరుడైన ఒక సిఐ కథ కాదు, వ్యవస్థలతో పోరాటానికి సిద్ధమైన ఒక తల్లి కథ. ఇది విజయలక్ష్మి స్టోరీ. అంటే అక్కడ మదర్ సెంటిమెంట్, ఆ మదర్ సెంటిమెంట్లో నుంచి వీడియోని బయటకు లాక్కొచ్చింది. దాంతోపాటు వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో హైలైట్ చేస్తున్న ఒక పాయింట్ని జనం ఎవరు నమ్మట్లేదు కాబట్టి తులసి చందు ద్వారా హైలైట్ చేయించారు. అదేంటంటే సాయి కృష్ణ ఫ్యామిలీ ఒక కాపు కులానికి సంబంధించిన ఫ్యామిలీ. తులసి చందు వీడియోలు పాతి ఏమన్నా చూడండి, ఎక్కడ తను ఇలాగా కులం బేస్డ్గా లేకపోతే కులాన్ని హైలైట్ చేసి మాట్లాడి ఎక్కడ కనిపించవు మనకి. కానీ ఇక్కడ మాత్రం ఎస్పెషల్లీ ఆవిడ కాపు కులం అని చెప్పి మెన్షన్ చేసి కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చాలా విజయవంతంగా చేసిందండి. గాది విజయలక్ష్మి గారిది చాలా పెద్ద కుటుంబము, కాపు సామాజిక వర్గానికి చెందిన ఫ్యామిలీ వాళ్ళది. దాంతోపాటు అసలు సాయి కృష్ణ కేసుకి రావణ్కి సంబంధం లేదు. కానీ ఈ వీడియోలో తను మాట్లాడుతూ ఇది రావణ్ కేసు కన్నా చాలా పెద్ద కేసు, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు రావణ్ కేసు కంటే చాలా చాలా పెద్దది అని ఒక పాయింట్ చెప్పడం ద్వారా రావణ్ది చాలా చిన్న విషయం, చిన్న తప్పే. రావణ్ ఏమీ పెద్ద తప్పు చేయలేదు, ఎందుకంటే తను కూడా నాలాగే ఐపాక్ సభ్యుడు కాబట్టి తనను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి రావణ్ చాలా చిన్న తప్పే చేశాడు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, అదే సమయంలో సాయి కృష్ణ కేసు చాలా పెద్దది. అంటే ఇక్కడ పోలీసులు పొలిటీషియన్లు ఇన్వాల్వ్ అయిపోయి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయినంత పెద్ద కేసు. సో ఇప్పుడు తను ఏం చెప్పాలనుకుంటుందంటే ప్రజలందరూ రావణ్ విషయం గురించి ఆలోచించకండి, సాయి కృష్ణ విషయం మీద ఆలోచించండి. సాయి కృష్ణదే పెద్ద కేసు కాబట్టి ఆ కేసు మీరు ఆలోచించాలి, మీరు రావణ్ని మర్చిపోవాలి అనే ఒక నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆవిడ విశ్వ ప్రయత్నం చేశారండి ఈ వీడియోలో. ఇదే వీడియోలో సాయి కృష్ణ తల్లి ఆ సిఐతో పాటు 8 మంది పోలీసులు ఉన్నారు, కేవలం వాళ్ళు మాత్రమే ఈ నేరానికి బాధ్యులని క్లియర్ కట్గా చెప్పింది. నాగరాజు గారిని అరెస్ట్ చేస్తారని చెప్పారు, చేశారు, జైలుకి పంపించారు. ఈ మిగతా వాళ్ళు కూడా చెయ్యాల్సిందే. 8 మంది దాకా ఉండారయ్యా. అందరినీ గుర్తుపడతా. కానీ తులసి చందు మాత్రం ఏం చెప్తుందంటే అండి, పోలీసులు ఉన్నారు, దీనిలో హైయర్ అఫీషియల్స్ ఉన్నారు, వారితో పాటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు అనేది ఆ తల్లి స్టేట్మెంట్కి ఇప్పుడు యాడ్ చేసింది. ఇటు వెనకాల ఒక పెద్ద లింక్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే ఉన్నత స్థాయి వ్యక్తులు, పాలిటిక్స్ లో ఉండే చాలా పెద్ద వ్యక్తులు. ఇంతకీ సాయి కృష్ణ తల్లి ఎవరు? అందులో మాట్లాడుతున్న పెద్ద ఆవిడ లేకపోతే తులసి చందువా? సాయి కృష్ణ తల్లికి తెలుసా ఆ చంపిన వాళ్ళు ఎవరనేది, లేకపోతే తులసి చందుకు తెలుసా? ఇక్కడే మనం ఆలోచించాలండి. అంటే అర్ధ సత్యం ఒక నిజానికి మరికొంత అబద్ధాన్ని జోడిస్తారు, అది చాలా ప్రమాదం అండి. దాంతోపాటు ఈ వీడియోలో తులసి చందు ఒక విష ప్రయత్నం మరొకటి చేసింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక కమిషనర్ రాజశేఖర్ బాబు గారు, ఆయన మీద ఎటువంటి ఆధారం లేకుండా ఆయన్ని ఈ కేసులో ముద్దాయిగా చూపించాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన ధోరణిలో ఆవిడ ఒక ప్రయత్నం చేసింది. ఎంత తెలివిగా చెప్పిందంటే ఇదే సాయి కృష్ణ గతంలో ఓ మర్డర్ చేశాడు. నవీన్ రెడ్డి అనే ఒక రోడ్ని బర్త్డే అని పిలిచి ఈ సాయి కృష్ణ అతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. నవీన్ రెడ్డి అనే ఇంకో రౌడీ షీటర్ని తన బర్త్డేకి ఇన్వైట్ చేసి అతనితో గొడవ పెట్టుకుని బీర్ బాటిల్తో అతని గొంతులో సాయి కృష్ణ అతన్ని చంపేశాడు. తర్వాత ఆ వీడియో తీసి నేనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎప్పుడైతే సాయి కృష్ణ నవీన్ రెడ్డిని అలా చేశాడో ఇమీడియట్ గా అప్పుడున్న కమిషనర్ రాజశేఖర్ బాబు గారు 10 బృందాలని అపాయింట్ చేసి ఆ కేసులో సాయి కృష్ణని అరెస్ట్ చేయమన్నారు. అరెస్ట్ చేశారు కూడా. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ తులసి చందు తెలుగుగా ఏం చేస్తుందంటే ఈ రాజశేఖర్ బాబు గారి ఫోటోని సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సంబంధించి ఆయన ఫోటోను పదే వేయటం ద్వారా సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో రాజశేఖర్ బాబు గారు ఉన్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించే ఒక దారుణమైన కుట్ర ఈ అమ్మాయి చేస్తుందండి.
నిజానికి సిఐ నాగరాజు గారు సాయి కృష్ణని రెండోసారి అరెస్ట్ చేసినప్పుడు ఇందులో కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ఎటువంటి సంబంధం లేదు. కానీ తులసి చందు తెలుగు ఏం చెప్తుందంటే ఆయన కమిషనర్ కాబట్టి కింద ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కాబట్టి టాస్క్ ఫోర్స్ కూడా ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఆయనే చేశాడు అని ఇంత పెద్ద నేరాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఏ ఆధారం లేకుండా ఆవిడ ఒక ఎలిగేషన్ చేస్తుందండి. ఇది 100% నేరం. ఇది చట్టాన్ని పరిరక్షించే పోలీసులకి ఈ రోజున రక్షణ లేకపోతే వాళ్ళని ఇలాంటి తప్పుడు కేసులు ఇరికించాలని ఇలాంటి ఐపాక్ టీం ప్రయత్నిస్తూ ఉంటే వీళ్ళని ఇలాగే వదిలేస్తే రేపొద్దున జడ్జిలను కూడా అంటారండి మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వైసీపీ గవర్నమెంట్లో హైకోర్టు జడ్జిలు కూడా తిట్టారు వీళ్ళు. అలాగే ఇప్పుడు తొండ ముదిరి ఊసర వల్ల అవుతున్నట్టు ఇప్పుడు ఏకంగా కమిషనర్ గారి మీద కూడా వీళ్ళు బ్లేమ్ వేయడానికి ఆలోచించకుండా మాట్లాడుతున్నారంటే మరి ఏం చేయాలండి వీళ్ళని? ఈ అమ్మాయి మ్యానిపులేషన్ మరొకటి ఉందండి. ఏంటంటే ఇదే సాయి కృష్ణ నవీన్ రెడ్డిని చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు కదా. అరెస్ట్ అయినప్పుడు తనని ఎవరో బయటకు తీసుకొచ్చారు. ఆ కుటుంబానికి కూడా సంబంధం లేకుండా చాలా తొందరగా తను బయటకు తీసుకొచ్చారు అని చెప్తుంది. చాలా తొందరగా అంటే ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 90 రోజుల తర్వాత. అతని మీద పెట్టిన సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 103 కేసు. అంత సీరియస్ కేసులో విచిత్రం ఏంటంటే 90 డేస్లోనే అతను జైలు నుంచి బయటకు వచ్చేసాడు. ఏమంటే మర్డర్ కేసులో 90 రోజులకు దాటి ఒక్క రోజైనా సరే ఛార్జ్షీట్ వేయడం కనుక లేట్ అయితే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి ఆ ముద్దాయిని బయటకు వదిలేస్తుంది కోర్టు. 90 రోజులు అనేది మ్యాక్సిమం మర్డర్ కేసుకి. అలాంటిది 90 రోజుల తర్వాత రిలీజ్ అయిన సాయి కృష్ణని చాలా తొందరగా బయటకు వచ్చేసాడు, ఎవరు బెయిల్ పెట్టకుండా బయటకు వచ్చేసాడు అని తను పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా మాట్లాడింది. కనకదుర్గ గారు కానీ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు కానీ సాయి కృష్ణకు ఆ కేసులో బెయిల్ కి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. వీళ్ళిద్దరితో సంబంధం లేకుండానే ఎవరో సాయి కృష్ణకు బెయిల్ ఇచ్చి అతన్ని బయటికి తీసుకొని వచ్చారు. సాయి కృష్ణను ఎవరు బయటికి తీసుకొని వచ్చారు? అదే క్రమంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ మాట్లాడుతూ బెయిల్ ఎవరు అప్లై చేశారంటే మేము అప్లై చేయలేదమ్మా అని చెప్పారు. ఎవరో బయటికి ఎట్లా తీసుకొని వచ్చారు? మీరు బెయిల్ ఇవ్వలేదు, ఎవరు బెయిల్ ఇచ్చారు అని? బెయిల్ ఇవ్వలేదు మేడం. ఎవరు బెయిల్ ఇచ్చారు అని? బెయిల్ ఇవ్వలేదు మేడం. వాళ్ళు అప్లై చేయలేదు. సరే మరి ఎవరు అప్లై చేశారనేది తెలుసుకుని అది కదా తులసి చందు బయట చెప్పాలి. కానీ తను ఏం చెప్తుందంటే మేము అప్లై చేయలేదని ఒక చిన్న ముక్కనే కట్ చేసి అదిగో ఫ్యామిలీ మెంబర్ ఒక ఆవిడ అప్లై చేయలేదంది కాబట్టి పోలీసులే అప్లై చేసి బయటకు తీసుకొచ్చారు. పోలీసులే ఆయనతో మరో నేరం చేయించాలనే ప్రయత్నం చేశారు. ఒక ల్యాండ్ డీలింగ్ కోసం నవీన్ రెడ్డిని సాయి కృష్ణని ఈ పోలీసులు పొలిటీషియన్లు ఉపయోగించేశారు. అది బయటకు వచ్చేటప్పుడు వీళ్ళిద్దరిని కలిపి చంపేశారు అని ఏ ఆధారం లేని ఒక దారుణమైన దరిద్రమైన ఆరోపణ ఇవి చేస్తుంది. అండ్ సిఐల్ని అడ్డం పెట్టుకొని నవీన్ రెడ్డి సాయి కృష్ణ లాంటి రౌడీ షీటర్లను రంగంలోకి దించి చాలా పెద్ద ల్యాండ్ డీలింగ్ చేశారు. అది బయటికి రాకుండా నవీన్ రెడ్డిని కృష్ణలంకలో చంపించి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే సాయి కృష్ణను లేపేయాలి అని చెప్పి అనుకున్నారు. కుదరకపోవడంతో ఈ లాకప్ డెత్ జరిగింది అని చెప్పి కొంతమంది ద్వారా నాకు తెలిసింది. ఈ ఎలిగేషన్ కూడా ఎవరి మీద చేస్తుంది? సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తుంది, ఏ ఆధారం లేకుండా. నోట్ దిస్ పాయింట్ అండి. ఈ విషయానికి తేను ఒక ఇద్దరు భయంకరమైన సాక్షులను తీసుకొచ్చిందండి. చాలా గొప్ప సాక్షులలో వీళ్ళిద్దరూ చెప్పిన సాక్ష్యం 100% నిజం అన్నట్టు ఇద్దరు సాక్షులు ప్రవేశపెట్టింది. వాళ్ళిద్దరు ఎవరో తెలుసండి? ఒకటి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇంకోటి వైసీపీ పేటీఎం ఆర్టిస్టు జాడ శ్రవణ్. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత జై భీమ్రావ్ భారత్ పార్టీ చీఫ్ జడా శ్రవణ్ కుమార్ చాలా కీలక విషయాలు బయట పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు చెప్పే నిజాలు ఉంటాయా? వాళ్ళు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు ఎలాగ అబద్ధాలు చెప్తారు? ఒక అబద్ధం చెప్పిన వాడిని సాక్షిగా ముందుకు తీసుకొచ్చి వాడి అబద్ధాన్ని బేస్ చేసుకుని తులసి చందు అంతకన్నా పెద్ద అబద్ధాన్ని క్రియేట్ చేస్తుంది. ఆంధ్ర పోలీసుల మీద, ఆంధ్ర గవర్నమెంట్ మీద ఒక దారుణమైన ఎలిగేషన్, ఒక నేరపూరితమైన ఆలోచనతో కుట్రతో తులసి చందు చేస్తుంది అనడానికి ఎంతకన్నా సాక్ష్యాలు కావాలండి? ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే సాయి కృష్ణ మీద పెట్టిన కేసులన్నింటినీ ఒక లిస్టు చూపించింది. ఆ లిస్టులో తన మీద ఫస్ట్ కేసు 13 సంవత్సరాలుగా పెట్టేశారు. సో ఇవన్నీ తప్పుడు కేసులు అని నిరూపించే ఒక ప్రయత్నం చేయబోయింది. ఈ లిస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ కేసు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది 2012లో నమోదైన ఎఫ్ఐఆర్. సిట్ రిపోర్ట్ ప్రకారం లాకప్ డెత్ జరిగిన టైంకి సాయి కృష్ణ ఏజ్ 25 ఏళ్ళు. అలాంటప్పుడు 2012లో అతని ఏజ్ అంతా జస్ట్ 13 ఏళ్ళు. 8వ క్లాస్ చదువుతుండే అబ్బాయి. సరే ఓకే, సాయి కృష్ణ మంచోడా చెడ్డోడా అనేది ఆ జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులే సాయి కృష్ణ ఎవరో ఒకటి చేతుల్లో చనిపోయేవాడే, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకటి చంపేస్తారని మాకు కూడా తెలుసు, మేము పట్టించుకోలేదని ఆ కుటుంబ సభ్యులే చెప్పారు. అయిపోయింది. ఈజ్ ద రౌడీ షీటర్. ఈడు ప్రేమ్ చేస్తాడు, రేపేం చేస్తాడు, ఈడు ప్రేమ్ చేస్తాడు, రేపేం చేస్తాడు. మీరు కాకపోతే రేపు ఇంకోటి చంపుతాడు, ఆ వేలో ఉన్నోడిని. మీరు కాకపోతే రేపు ఇంకోటి చంపుతాడు, ఆ వేలో ఉన్నోడిని. కాబట్టి సాయి కృష్ణ విషయానికి నేను వెళ్ళను. కానీ మరి అదే తులసి చందుకి మొదటి కేసు కనిపించింది 13 సంవత్సరాలకి 2012లో పెట్టారు అనే కేసు కనిపించింది. 2012లో కూటమి గవర్నమెంట్ కాదు కదా, మరి అది ఏ గవర్నమెంట్ అనేది కూడా మీరు చెప్పాలి కదా. దాంతోపాటు అతని మీద 4 కేసులు మాత్రమే 2019 దాకా నమోదయ్యాయి. అతని మీద ఉన్న మిగతా కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే నమోదయ్యాయి. మరి ఆ విషయాన్ని ఎందుకు తులసి చందు హైడ్ చేసింది?
ఎందుకు తులసి చంద్ ఆ విషయాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నలండి. ప్రశ్నారావును కూడా ఇదే పని చేస్తేనే కదా వీళ్ళ అంత పెద్ద కేసులు ఇరుక్కున్నాడు. లేని అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేస్తూ 2 కులాల మధ్యలో జరిగిన గొడవగా, ఆ కులాల మధ్యలో జరిగిన గొడవలను కూడా ప్రభుత్వానికి ఆపాదిస్తూ అతను చేసిన ప్రయత్నం వల్లే ఈవేళ అతను అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ద్వారా లోపల ఉన్నాడు. తులసి చంద్ చేసిన ఈ వీడియో కూడా ఖచ్చితంగా ఇది అన్లాఫుల్ అండి. ఇది అన్లాఫుల్ యాక్టివిటీయే. ఎందుకంటే అక్కడ సాయి కృష్ణ తల్లేమో పోలీసుల మీద ఎలిగేషన్ చేస్తే తులసి చంద్ వచ్చి ఇది మొత్తం డీల్, ఇది పెద్ద ల్యాండ్ డీల్, ఇది దీని వెనకాతల పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉంది, కమిషనర్ గారు ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఉన్నారని ప్రభుత్వం మీద ఒక బ్లేమ్ చేయడం అనేది 100% అన్లాఫుల్ యాక్టివిటీ అండి. ఇది ఎలాంటి డీలింగ్స్ జరిగాయి, ఆ సిఐల మధ్య ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి పెద్ద ఆఫీసర్స్తో కలిసి డైరెక్ట్గా పనిచేస్తున్నారు, రియల్ ఎస్టేట్ మాఫియా ఈ సిఐల్ని, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ని అండ్ చాలా పెద్ద రాజకీయ నాయకుల్ని ఎలా కలిపి ఈ రౌడీ షీటర్లను వాడుతోంది. పైగా తనే చెప్పుకుంటుంది తను ఐపాక్లో పనిచేశానని. కంప్లీట్గా ఈ వీడియో ద్వారా కూటమిని అస్థిరపరచాలనే ఆ ప్రయత్నం అయితే 100% మనకు కనిపిస్తుంది. మరి దీన్ని అన్లాఫుల్ యాక్టివిటీ అనకపోతే ఏమంటారు? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారు? రాజశేఖర్ బాబు గారైన ఒక కమిషనర్ గారిని అన్నిసార్లు ఈ కేసు విషయంలో ఎందుకు మీ వీడియోలో డిస్ప్లే చేశారు? ఆ రాజశేఖర్ బాబు గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళ కల్తీ లెక్కర్ మాఫియా కేసుల్ని ఆయనే డీల్ చేస్తున్నాడట. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఆయన ఎలాగన్నా బదనాం చేయాలి అనే ఒక ఆశ ఎప్పటి నుంచో ఉంది. సో ఆ పనిని ఇప్పుడు తులసి చంద్ ద్వారా ఎంత తెలివిగా అర్ధసత్యంతో దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక వైసీపీ వాళ్ళ మాటలు ఎవరో వింటలేదు కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వారితోనో, లేకపోతే ఇలాంటి తులసి చంద్ లాంటి వారితోనో, ఇలాంటి ఒక న్యూట్రల్ జర్నలిస్టులు అని పేరు ముసుగేసుకుని తిరుగుతున్న వాళ్ళతో ఈరోజు వైసీపీ పని చేయించుకుంటుంది. ఆ క్రమంలోనే కదా అదే న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న ప్రశ్నారావణ్ ఈ రోజున ఉప కేసులు ఇరుక్కున్నాడు. ప్రశ్నారావణ్తో పాటు ఆ గమనానే ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఈ రోజున కేసులు ఇరుక్కునే పరిస్థితి. ఎందుకు ఇలాంటి ముసుగు పనులు చేస్తున్నారు? ఎందుకు ఇలా గవర్నమెంట్ని అస్థిరపరచాలని ఎంత దారుణమైన కుట్రలకు తెరదీస్తున్నారు? ప్రజలందరూ ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జనసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.